బాధపడకు. మదన్కి నీ గురించి మన గురించి తెలీదు కదా, వాడందుకే అలా బిహేవ్ చేశాడు. మన సమస్యకి మదన్ గారు ఒక్కరే కారణం కాదండి. మన సమస్యకి ముఖ్య కారణం నేను. నువ్వొక్కదానివే కారణం కాదు, నేను కూడా కారణమే కదా. అసలు ఇంకా చెప్పాలంటే ఈ సమస్యకి మెయిన్ రీజన్ నేనే. జరిగిపోయిన తప్పుకి కారణం వెతకడం వృధా విహారీ గారు. ఇప్పుడు నేను ఆలోచిస్తోంది జరిగిపోయిన పొరపాటు గురించి కాదు, మనం ఈ సమస్య నుండి ఎలా బయటపడాలా అనే సొల్యూషన్ గురించి. మన సమస్యకి పరిష్కారం లేదు కనకం. మనది అంతులేని కథ. తీరం లేని సముద్రంలో మనం ప్రయాణం చేస్తున్నాం. అసలు మనం ఒడ్డున పడలేం. ఆ దేవుడు అనుగ్రహించినన్ని రోజులు మనం ఈ శూన్యంలో ప్రయాణించడమే తప్ప వేరే దారే లేదు. లేదు విహారీ గారు, మన సమస్యకి పరిష్కారం ఉంది. లేదు, అసలు ఉండదు. ఒకవేళ ఈ ప్రాబ్లంకి సొల్యూషనే ఉంటే అది ఎవరో ఒకరికి జరిగేది అన్యాయమే కదా. ఒకరికి నష్టం జరుగుతుందంటే మనం ఇన్ని కష్టాలు పడ్డం దేనికి? అరే, ఎప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకునేవాళ్ళం కదా. అందరికీ న్యాయం జరగాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమస్యలో ఇరుక్కున్న వాళ్ళందరూ నా వాళ్లే కదా. విహారీ గారు, అందరూ సంతోషంగా ఉండాలంటే దానికొక దారుందండి. ఏంటది? నేను మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం. ముయ్యడం మంచిది. ఎందుకంటే ఈ బంధం వల్ల మీరు మాటలు పడుతున్నారు, ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతున్నారు. 10 minutesలో పేమెంట్ చేస్తాను. నా అకౌంట్లో ఇంత తక్కువ అమౌంట్ ఉందేంటి? హలో మేడం, నా అకౌంట్లోకి ఇమీడియట్ గా 10 lakhs అమౌంట్ వేయండి. మేడం అది ఏంటి, ఫండ్స్ లేవా? ఉన్నాయి మేడం. మరేంటి ప్రాబ్లం? మీకు ఎలాంటి ఫండ్స్ ఇవ్వద్దని లక్ష్మి మేడం ఆర్డర్స్ ఇచ్చారు మేడం. ఆర్డర్ ఇవ్వడానికి అదెవరు? అది ఫాలో అవ్వడానికి నువ్వెవరు? నేను తలుచుకుంటే మీ అందరినీ పీకి పారేస్తా. మేడం, లక్ష్మి మేడం మా డిపార్ట్మెంట్కి హెడ్. ఆవిడ చెప్పింది మేము చెయ్యాలి. కంపెనీకి హెడ్ నేను. నా డబ్బులు నాకివ్వడానికి అదా అప్పడమేంటి? మేడం హెడ్ ఆఫ్ ద కంపెనీ చైర్మన్ విహారీ గారు. సరే, థ్యాంక్స్ రా. రేయ్, అసలు నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఏంటో నీకు అర్థమవుతుందా? అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? ఈ నిజాన్ని ఎన్ని రోజులు హైడ్ చేయగలవు? ఎన్ని రోజులని అందరినీ మేనేజ్ చేయగలవు? తెలీదురా. అసలు లక్ష్మిని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంట్రా? ఎలా జరిగింది ఇదంతా? ఏమైంది అసలు?
అతిగా జరిగింది. హ, ఏంట్రా ఇంత జరిగినా కూడా నువ్వు ఎలా ఇలా రిలాక్స్డ్గా ఉండగలుగుతున్నావు? నీకు అర్థమవుతుందా? నీ జీవితం లక్ష్మి జీవితం సాల్వ్ చేయలేని ఒక పజిల్లా మారిపోయింది. ఒకవైపు సహస్ర, మరోవైపు లక్ష్మి. ఎవరికి న్యాయం చేసినా మరొకరు అన్యాయం అయిపోతారు. అసలు నువ్వు ఏం చేస్తున్నావురా? ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలనుకుంటున్నావు? అది తెలిస్తే ఇన్ని బాధలు ఎందుకు పడతానరా? పోనీ నేను వెళ్ళి అందరికీ అర్థమయ్యేలా చెప్పనా? రై, ఎవర్రా ఇంట్లో పరిస్థితిని అర్థం చేసుకునేది? ఇప్పుడు జరిగింది తెలిస్తే ఎవర్రా లక్ష్మి మీద జాలిపడేది? ఇప్పుడు నిజం బయటపడిందనుకో, జరిగేదేంటో తెలుసా? నా కుటుంబం విడిపోవడమే. మరి నిజం తెలియకపోతే సహస్రం నీకిచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు లక్ష్మి పరిస్థితి ఏంటి? అప్పుడు తను ఏమైపోవాలరా? ఇన్ని రోజుల తన సాక్రిఫైస్కి అర్థం ఏముంటుందిరా? రే, నీలాగే నాకు కూడా చాలా ప్రశ్నలున్నాయిరా. దానికి సమాధానం ఆ పైవాడి నిర్ణయం మీదే వదిలేశాను. ఇప్పుడు నేనేం చేయలేను. దేవుడు చాలా క్రేజీరా. మనుషుల్ని సృష్టించింది ఆయనే, ఆ మనుషులతో ఆటలు ఆడుకుంటుంది ఆయనే, ఆఖరికి ఆ మనుషుల్ని బాధ పెడుతుంది కూడా ఆయనే. మధ్యలో మనం ఆయన ఆడించినట్టు ఆడటమే. సరేరా, అందరికీ అనుమానం వస్తుంది, పద.